పెట్టేవాడు మనవాడు అయి ఉండాలే కానీ పప్పు బెల్లాలని ముక్కలుగా చేసుకుని మొత్తం అందరూ పంచుకు తినేయచ్చు. పప్పు బెల్లాలే కాదు, బిర్యానీ కూడా ఎక్కడో చివరి బంతిలో కూర్చుని కూడా తినేయచ్చు. ఇది సామెతలు చెప్పుకోవడానికి ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే, నేనున్నటువంటి ప్లేస్లో నా వెనక కనిపిస్తున్నది, నేను చూపించబోయేది కూడా అలాగే ఉంది. పంచుకోవాలే కానీ దొరికినంత దోచుకో, కావలసినంత పంచుకో అన్నటువంటి సందంగా కనిపిస్తుంది. ఈ ప్లేస్ ఒక భూతల స్వర్గమే. నేను చూపిస్తాను. అసలు కనిపిస్తున్నటువంటి ఇంత ప్లేస్లో ఎక్కడ నుంచి ఎంత చూసినా కూడా మనకి లాంగ్లో కనిపిస్తున్నది సముద్రం. ఎక్కడుంది సముద్రం అంటే వైజాగ్లో నుంచి చేస్తున్నాం కాబట్టి వైజాగ్లో సముద్రం ఉంటుంది. కొత్త ఏముంది, వింత ఏముంది అనుకోవచ్చు. కానీ వైజాగ్ సముద్రానికి అత్యంత గ్రీనరీ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసు నిజంగా చెప్పాలంటే భీమిలి దగ్గర ఉన్నటువంటి సముద్రపు గాలి నిత్యం ఈ కొండ మీదకి వస్తూనే ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్క సముద్రమే కాదు, సముద్రానికి ఆనుకున్నటువంటి మొత్తం అంతా ప్లేసు ఎంతో విశిష్టత కలిగి ప్రతిష్టాత్మకమైనటువంటి, ముఖ్యంగా చెప్తే ఎర్రమట్టి దిబ్బలు, అది ప్రపంచంలోనే రెండో చోట ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు వైజాగ్కే సొంతం. అది భీమిలి సమీపంలో ఉన్నాయి. అవి మనం విజువల్లో చూస్తున్నాం కదా, అత్యంత సమీపాన్ని. ఈ రెండు మాత్రమే కాదు, ఈ కొండ మీద నిలబడితే అసలు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి, ఒక ప్రపంచంలో ఉన్నామా, అసలు ఏ ప్రపంచంలో మనం ఉన్నాం, ఎక్కడున్నాం అనేది కూడా అర్థం కాదు. చూడడానికి కొండలు, గుట్టలు, రాళ్ళు, చెట్లు, తుప్పలు ఇవే కనిపిస్తున్నాయి. కానీ దీన్ని డెవలప్ చేస్తే మాత్రం ఒక మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కనిపిస్తున్నటువంటి ఆ విజువల్ కనుక చూస్తే ఒక్కసారి అరుణ్ చూపిస్తున్నాడు. ఆ విజువల్లో ఉన్నటువంటి ఆ కొండకు ఇప్పుడైతే ఒక విశిష్టత ఉంది. ఆ కొండ ఏంటి అంటే, అది విఎంఆర్డిఏ అంటే విశాఖకు సంబంధించినటువంటి విఎంఆర్డిఏ డెవలప్ చేస్తున్నటువంటి 50 ఎకరాల కొండది. ఆ కొండ గురించి మళ్ళీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఎందుకు ఆ కొండకి ఇప్పుడు లింక్ అంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ చిన్న రైలింగ్ కనిపిస్తుంది రోడ్డుకి. అంటే ఈ కొండ మీదకి రోడ్డు వేస్తున్న సమయంలో ఒకవేళ వెహికల్స్ ఏమన్నా వెళ్తే యాక్సిడెంట్ అయితే కిందకి పడిపోకుండా ఉండడానికి సపోర్ట్గా వేసినటువంటి మనకు కనిపిస్తున్నాయి కదా రైలింగ్ చూడొచ్చు. దానికి అది మొత్తం కింద నుంచి పై వరకు 1.5 కిలోమీటర్న్నర పొడవున కొండకు ఆనుకుని ఒక రోడ్డు వేసుకుంటూ విఎంఆర్డిఏ వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇది ఏంటనేది మళ్ళీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మనం గనక చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది, ముఖ్యంగా నా వెనక ఉన్నటువంటి దాన్ని ఒక్కసారి పరిశీలించి చూద్దాం. నా వెనక ఏం చూపించబోతున్నాననే కదా మొత్తం కాంట్రవర్సీకి కారణమైనటువంటిది. ఇది చాలా విలువైనటువంటిది. నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ భూమి, ఇది మొత్తం 15 ఎకరాలు. ఎకరం ఎంతో తెలుసా? ఇక్కడ కేవలం ₹1,00,000. మీ దగ్గర 1,00,000 ఉంటే ఇక్కడ ఎకరం కొనుక్కోవచ్చు. కానీ ఇది అందరికీ ప్రభుత్వం అమ్మదు. ఇది ప్రభుత్వ భూమి అయినా సరే సామాన్యులకో, కొంత డబ్బులు ఉన్న వాళ్ళకో ఇక్కడ భూమి కావాలంటే దొరకదు. ఇక్కడ 1 ఎకరం కావాలంటే 15 కోట్ల రూపాయలని మనం చెల్లించుకోవాల్సిందే. కానీ ఆధ్యాత్మికత పేరుతో, అదేవిధంగా దేవుళ్ళ పేరుతో, ఆశ్రమాల పేరుతో గత ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎంగా జగన్మోహన్ రెడ్డి మన్నలను పొందినటువంటి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి ఈ భూమంతా కూడా 15 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం ₹1,00,000 1 ఎకరాన్ని, 15 ఎకరాలని 15 లక్షల రూపాయలకి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మార్కెట్ ధర ఒక్కసారి కనుక మనం గమనించి చూస్తే, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా 3 నుంచి 3.5 కోట్ల వాల్యూ రూపాయలు. అంటే ఆ లెక్కను చూసినా ఈ 15 ఎకరాలు దాదాపుగా 50 కోట్ల వాల్యూ చేస్తుంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో చూస్తే ఒక్కొక్క ఎకరం కాస్ట్ 15 కోట్ల రూపాయలు అయితే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి 15 ఎకరాల స్థలాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం మన్ననలున్నాయి. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఏం చెప్పినా గత ప్రభుత్వ హయాంలో చెల్లుబాటు అయింది కాబట్టి కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్లేస్, చెట్లుగా ఉన్నటువంటి కొండ మొత్తం 15 ఎకరాలని కేవలం 15 లక్షలకే దారాదత్తం చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత హిస్టారికల్ అయినటువంటి భీమిలిలో టూరిజం పర్పస్ ఉన్నటువంటి మన కనిచూపు మేరలోనే కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే సముద్రం కనిపిస్తుంది, భీమిలి సిటీ ఉంది, అదేవిధంగా ఎర్రమట్టి దిబ్బలున్నాయి. నేవల్కి సంబంధించినటువంటి ఇక్కడే చాలా నేవల్కి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసేటువంటి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సంస్థ ఉంది. ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ప్లేస్లో ఒకసారి లాంగ్గా మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఎక్కడ చూసినా వెంచర్లు వేసేసి, అంటే కొన్ని కోట్ల రూపాయల భూములకి వాల్యూ పెంచేశారు. అంత విలువైనటువంటి ఈ కొండ మీద
ఒక అంటే ఈ వేద పాఠశాలను నిర్మిస్తాం. శారదాపీఠం నుంచి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి పెట్టినటువంటి ప్రతిపాదన వేద పాఠశాలను నిర్మిస్తాం. ఆ వేద పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులకి వేదం నేర్పిస్తామని ఈ కొండనైతే కారు చౌకగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీసుకున్నారని చెప్పాం కదా ముందే. పంచేవాడు పెట్టేవాడు మనవాడైతే ముక్కలుగా చేసుకుని పప్పు బెల్లాలే కాదు బిర్యానీని కూడా పంచేసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా ఈ కొండ మొత్తాన్ని పంచేసుకుని ప్రస్తుతం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నేను ఒకసారి కొండ కింద వరకు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇంతకుముందు కూడా నేను ఒక మాట చెప్పాను, అక్కడ VMRDA డెవలప్ చేసినటువంటి ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ గురించి మళ్ళొకసారి చెప్తాను అని. అంటే ఇంత విలువైనటువంటి ప్లేస్లో కొండ మీదకి వెళ్తే ఆహ్లాదకరమైనటువంటి అంటే చాలా చల్లని గాలి నేనున్నటువంటి ప్లేస్లో దాదాపుగా 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది, వేడి ఉంది. కానీ ఇక్కడ అది ఏమీ అనిపించదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మొత్తం కొండ మీదకి వీస్తున్నటువంటి గాలి చల్లదనం మొత్తం అంతా కూడా వస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ఏ కాలంలో అయినా ఇంచుమించుగా మనము శీతాకాలంలో కనుక ఈ కొండ మీదకి రాత్రి సమయంలో ఈ కొండ మీద ఉన్న తెల్లవారుజామున ఉన్నా కూడా మంచు ఐసు ముక్కలు అయిపోతూ మన శరీరం అంతా కూడా చలికి వణికిపోయేంత పరిస్థితి ఉంటుంది. అంటే అంత అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. దీన్ని అత్యంత కారు చౌకగా చాలా అంటే చాలా తక్కువకి శారదాపీఠానికి సంబంధించినటువంటి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కేవలం ఎకరం 1,00,000 చొప్పున 15 లక్షలకి 15 ఎకరాలు తీసేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత కొండ మీద ఇంత పైన ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఏ వేద పాఠశాలను ఎలా నిర్మిస్తారు, అసలు ఈ కొండ మీదకి ఎలా వస్తారు, కొండ మీదకి రావాలంటే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు, దాన్ని పెట్టాల్సినటువంటి పొజిషన్ ఎవరిది, ఈ ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీటన్నింటికి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ చాలా ఈజీగా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కావలసినటువంటి అన్ని అనుమతులు ఇచ్చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని 15 లక్షలకే కేవలం 15 ఎకరాలకి ఈ కొండను అమ్మేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆయనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా వీళ్ళైతే సెట్ చేసినటువంటిది మనమైతే చూడొచ్చు. నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంత చెప్తున్నాం, అసలు ఇక్కడ ఏముంది ఎలా ఉంది అనేది మీకు చూపించడానికి చాలా అంటే ఇంత ఇంత దూరాన ఉన్నది కదా ఈ కొండలను ఎవరు కొంటారు ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఇన్ని కోట్ల విలువైనటువంటి ఈ కొండకు సంబంధించి భీమిలీలో ఉన్నటువంటి ఈ కొండకు సంబంధించి ఒక పక్క నుంచి చూస్తే అంటే నేను కొండకి ఇవి సముద్రం ఉన్నటువంటి ఒకవైపు చూపించే ప్రయత్నం చేశాను. ఇక రెండో వైపు చూద్దాం. ఇదంతా కూడా అటు తగరపాల్స్కి సంబంధించి నేషనల్ హైవేకి కేవలం 1/2 కిలోమీటర్ అంటే ఇంచుమించుగా 1 కిలోమీటర్ లోపు మాత్రమే ఉంటుంది ఆ హైవే. భీమిలీ నుంచి తగరపాల్స్ వరకు వెళ్ళి దాదాపుగా చెన్నై కోల్కతా హైవేలో కలిసే రోడ్డు ఇది. కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొండకు అనుకునే ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కొండ దిగితే అటు విశాఖపట్నానికి కేవలం 25 కిలోమీటర్లు అయితే తగరపాల్స్కి కేవలం 7-8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. భీమిలీకి అయితే 1 కిలోమీటర్ దూరంలోనే. ఇంత విలువైనటువంటి కొండను ఏర్పాటు చేసినటువంటి ఈ కొండగలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మొత్తం ఈ లొకేషన్ అంతా చూసిన తర్వాత స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కూడా ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు బహుశా. అంటే ఈ కొండ మీదకి రావాలన్నా ఈ కొండ మీద ఏదన్నా అంటే వేద పాఠశాలను పెట్టాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి వేద పాఠశాల మీదకి ఈ కొండ మీదకి తీసుకురావాలన్నా కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి దీనికి ఒక ప్లాన్ అయితే వేసినటువంటి పరిస్థితి ఉంది. అనుకున్నారో లేదో ప్రపోజల్ని చాలా వేగంగా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డుని కనుక మనం ఒకసారి గమనించి చూస్తే కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు మొత్తం అంతా ఇది డబల్ రోడ్డు. ఇదంతా మనం చూడొచ్చు. ఈ డబల్ రోడ్డు 2 వెహికల్స్ వెళ్ళొచ్చు రావచ్చు. ఈ డబల్ రోడ్డు 1.2 అంటే దాదాపుగా 1200 మీటర్లు, కిలోమీటర్ కంటే ఎక్కువ 1200 మీటర్లు కొండ కింద నుంచి పై వరకు ఇక్కడ నేనున్నటువంటి ప్లేస్ వరకు కూడా దాదాపుగా 1,50,00,000 రూపాయలు 1,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ప్రస్తుతం 1 కోటి రూపాయలని VMRDA నుంచి నిధులు కేటాయించి కింద నుంచి పై వరకు కూడా మన విజువల్లో చూస్తున్నాం. ఈ రోడ్ని
తీసుకుని వచ్చి ఇదిగో ఇక్కడ వరకు నేను ఆల్రెడీ పైన ఒకసారి చెప్పాను, ఎదురుగా ఉన్నటువంటి విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండను నేను మరోసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను కదా. ఇప్పుడు అదే కొండ మీదకి వచ్చాం. ఈ రోడ్డు వేసినటువంటి రోడ్డు మొత్తం అంతా కూడా ఈ కొండకి దగ్గరలోకి వచ్చి ఆగింది. కనిపిస్తుంది కదా విఎంఆర్డీఏ అని. అంటే విశాఖ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ విఎంఆర్డీఏ డెవలప్ చేస్తున్నటువంటి ఆ ఎదురుగా కనిపిస్తున్నదే కొండ. ఈ కొండ మొత్తం అంతా కూడా 50 ఎకరాలు. ఈ 50 ఎకరాల కొండని డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ నిర్మాణాలు చేపడతాం, లేఅవుట్ల కింద వేస్తాం, వాటిని అమ్ముతాం. ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కునేటువంటి వాళ్ళకి అమ్ముతాం అని చెప్పి డెవలప్ చేస్తున్నటువంటి భారీ కొండ అది. ఇందాక ఆ కొండను చూపించే ప్రయత్నం కూడా నేను చేశాను. అంటే ఇక్కడ ఉన్న మతలబ్ ఏంటంటే విఎంఆర్డీఏకి ఇక్కడ ఈ దాదాపుగా 50 ఎకరాలని డెవలప్ చేస్తున్నామని ఈ కొండ దాకా రోడ్డుని ఎందుకు తీసుకొచ్చారంటే, స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కొనుగోలు చేసినటువంటి 15 ఎకరాల ఏదైతే కొండ ఉందో ఆ కొండ మీదకి రోడ్డు వేయాలంటే ఇది ఆశ్రమానికి సంబంధించి కానీ శారదా పీఠం కానీ వేయాలి. వాళ్ళ వేయకుండా ఎదురుగా ఉన్నటువంటి కొండని డెవలప్ చేసామనే పేరుతో ఈ రోడ్డు మొత్తాన్ని వేస్తే ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి నిధులు ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని చాలా ఈజీగా గమనించినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు కానీ ఒక రోడ్డును తీసుకొచ్చి ఈ కనిపిస్తున్నటువంటి కొండకి అత్యంత సమీపానికి తీసుకొచ్చి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు ఎదురుగా ఉన్న ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది విఎంఆర్డీఏ డెవలప్ చేస్తా అన్నటువంటి చెప్తున్నటువంటి 50 ఎకరాల కొండ ఇది. దీన్ని ఎప్పటికి డెవలప్ చేస్తారో, దీని మీద ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేస్తారో, దీని మీద కొనుగోలు చేయడానికి ఎవరు వస్తారో, ఎప్పుడు వస్తారో, వాటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో అనేది మాత్రం గాలిలో లెక్కలుగా మాత్రమే, చాలా వేగంగా వీస్తున్నటువంటి ఈ గాలిలో లెక్కలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారి అరుణ్ ఈ కెమెరాని టర్న్ చేసి చూపిస్తున్నాడు. మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా ఇలా గమనించి చూస్తే కేవలం అంటే అటు విఎంఆర్డీఏ డెవలప్ చేసినటువంటి కొండకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి శారదా పీఠానికి సంబంధించినటువంటి స్వామికి కొనుగోలు చేసినటువంటి మొత్తం 15 ఎకరాల కొండకి మధ్యలో ఉన్నది కేవలం 50 మీటర్ల దూరమే. అంటే ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా పప్పు బెల్లాలుగా పనిచేసుకోవచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా కొల్లగొట్టవచ్చు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే పెట్టేవాడు మనాడే ఉండాలి కానీ చాకరి బంతిలో కూర్చున్నా కూడా అన్నీ అందుతాయన్నట్లు ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి సమయంలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఏం చెప్పినా జరుగుతుంది. ఓ పక్క నుంచి దేవాదాయ శాఖకు సంబంధించి ఏం చెప్పినా అవుతుంది, అదేవిధంగా ప్రభుత్వంలో ఏం చెప్పినా అవుతుంది. కాబట్టి తాను ఒక వేద పాఠశాల నిర్మాణం చేపట్టడానికి నాకు ఇక్కడ చూసుకున్నటువంటి కొండ కావాలని చెప్పిన వెంటనే కేవలం ₹1,00,000 రాసి చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటి ఒకసారి ఈ సర్వే నెంబర్లు కూడా మనం ఒకసారి చూడొచ్చు. లెక్క ప్రకారం అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది సర్వే నెంబరు 73లో ఉంది. అయితే ఈ ఒకే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ భూమిని కేటాయించడం కొంచెం అధికారులకు కష్టతరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ కొండని 2 విభాగాలుగా విభజించి సర్వే నెంబరు 102/2 కింద డివైడ్ చేసి 7.7 ఎకర్స్, అదేవిధంగా 103/3 కింద డివైడ్ చేసి 7.3 ఎకర్స్, ఓవరాల్గా 15 ఎకరాలని ఈ కొండను 2 సర్వే నెంబర్లో కేవలం ₹15 లక్షల 15 ఎకరాలు అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మాణం చేపడతాం, అదేవిధంగా ఆ వేద పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులకి వేద విద్య నేర్పుతామని చెప్పుకొచ్చినటువంటి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే శారదాపీఠం ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్ అయితే అధికారులకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ 15 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయండి, 15 ఎకరాల భూమిని కన్వర్షన్ చేస్తే ఇక్కడ ఒక యోగా సెంటరు, అదేవిధంగా ఒక స్పిరిచువల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ రెండిటి వల్ల ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వస్తారు అనేది వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ కోసం చెప్పి ఈ భూమిని ఈ 2 కేంద్రాలు ఏర్పాటు చేస్తాను. అంటే భూమి కొనుగోలు చేసేటప్పుడు అధికారులకు ఒక దేవాలయం నిర్మిస్తామని, ఒక వేద పాఠశాల నిర్మిస్తామని చెప్పినటువంటి శారదాపీఠం ఇప్పుడు దీన్ని పూర్తిగా
ఆ అధికారులకు ఒక ప్రపోజల్ ఇచ్చి ఇక్కడ ఒక స్పిరిచువల్ సెంటర్, ఒక యోగా సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం భూదోపిడి, ఒక ల్యాండ్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక్క చోటే కాదు, అటు భీమిలీలో అంటే సముద్రానికి సమీపంలో కూడా మరొక చోట కొంత భూమిని, ప్రభుత్వ భూమిని ఇదే విధంగా కొనుగోలు చేశారని, అటు తిరుపతి, తిరుమల ఈ 2 ప్లేసెస్లోనూ, ప్రకాశం జిల్లాలోనూ అనేక చోట్ల ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని ఈ వేద పాఠశాలలు అదేవిధంగా ఆలయాలు నిర్మిస్తామని అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఒక సిఫార్సు చేసుకుని ఈ భూములు కాజేయడానికి చూస్తున్నారనేది వస్తున్నటువంటి ఆరోపణలు. దీనిలో భాగంగానే నిన్న విశాఖ కలెక్టర్ కూడా విద్యసమ అనే సంస్థ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ప్రభుత్వం అప్పనంగా వీళ్ళందరికీ ఇది స్వాముల పేరుతోనూ ఆశ్రమాల పేరుతోనూ కట్టబెడుతున్నటువంటి భూముల్ని వెనక్కి తీసుకుని అవి ఇళ్ళు లేని నిరుపేదలకి కేటాయించమని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్కి ఒక ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూములకు సంబంధించి కేవలం ఒక్కొక్క ఎకరాన్ని ₹1,00,000కి 15 ఎకరాలని దారాదత్తం చేస్తున్నారంటే ప్రభుత్వం ఎలా ఆలోచన ఏ విధంగా ఉందని చూడొచ్చు. అంటే దాదాపుగా 250 కోట్ల రూపాయల ప్రైవేటు లెక్కల ప్రకారం, అంటే ప్రైవేట్ మార్కెట్ ప్రకారం చూస్తే 250 కోట్ల రూపాయల వాల్యూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ మార్కెట్ ప్రకారం చూస్తే 50 కోట్ల వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కేవలం ఎకరం ₹1,00,000కి శారదాపీఠానికి, స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి దీన్ని గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే జనసేనకి సంబంధించినటువంటి నాయకుడు, ఆ కార్పొరేటర్, విశాఖలో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటపెట్టారు. అదేవిధంగా ఆ విదేశం నుంచి ఆ విదేశం సంస్థకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ఆ కలెక్టర్కి అయితే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ భూమిని వెనక్కి తీసుకోవాలి, దీన్ని కేటాయించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అప్పనంగా ఇన్ని కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం ముందస్తుగా ఒక వేద పాఠశాల నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి వేద పాఠశాల కాకుండా ఇప్పుడు దీన్ని కొత్తగా మళ్ళీ ఒక యోగా సెంటర్, స్పిరిచువల్ సెంటర్ నిర్మాణానికి కన్వర్షన్ కోరుతున్నారు. కాబట్టి వీటన్నింటినీ రద్దు చేసి ప్రజల భూమిని, ప్రభుత్వ భూమిని కాపాడాలనే డిమాండ్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, భీమిలి, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.